హాయ్ హలో వెల్కమ్ టు కాకరకాయ ఎండబెట్టిన వేపుడు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కాకరకాయలు తీసుకొని వాటిని బాగా కడిగి పీలర్ తోటి పైన బుడుకులన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కల్ని మనం కాకుండా లావుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన ముక్కలు ఒక అర గ్లాసు మజ్జిగ, చిక్కటి మజ్జిగ తీసుకొని పొయ్యి వెలిగించి దాని మీద ఒక పాత్ర పెట్టి పాత్రలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ చిక్కటి మజ్జిగని ఆ పాత్రలో పోసి వేడి చేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ పెద్ద పెద్ద సైజు ముక్కల్ని ఆ మజ్జిగలో వేసి ఉడకనివ్వాలి. అవిగో చూడండి, ఆ వీడియోలో ఉడికించిన ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 రోజుల దాకా ఎండబెట్టుకోవాలండి. ముక్కలోని తేమదనం అంతా ఆరిపోయి ముక్క గట్టిగా రావాలి. గట్టిగా వస్తే మనకి ఈ కారం అనేది చేసుకున్నాకైనా ఒక వారం రోజుల పాటు మనకి బూజు పట్టకుండా చెడిపోకుండా ఉండాలంటే 2 రోజులు బాగా ఎండలో తర్వాత స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టి అందులో ఫ్రీడమ్ ఆయిల్ను మనం బాండీలో 6-7 స్పూనుల దాకా వేయాలి. వేసిన తర్వాత ఆ నూనె వేడెక్కిందో దాకా చూసి ఆ తర్వాత మనం అందులో పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను వేసుకొని బాగా వేయించుకోవాలి. చిటపట్లాడుతుంది చూడండి, అట్లా రావాలి. అలాగే ఒక పెద్ద ఎండుమిరపకాయ తీసుకొని 3 ముక్కలుగా తుంచి ఆ పోపులో వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది. దీనికి కావాల్సినవి ఒక 4 ఉల్లిగడ్డలను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్ని మనం వేయించుకున్న పోపులో వేసుకొని ఇలా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని ఆ తర్వాత 2 నిమిషాలు మూత పెట్టినట్టయితే బాగా మగ్గుతాయండి. మనం 2 రోజుల క్రితం ఎండబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ వేగిన దాంట్లో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక ఈ చిట్టి జాడీలోని కొబ్బరికారాన్ని మనం వేయించుకున్న ఎండబెట్టిన కాకరకాయలో కొబ్బరికారాన్ని వేసుకోండి. అంతే, సింపుల్, చాలా ఈజీ అండి. ఈ వీడియోని మీ అందరు చూసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూసి తిని ఎలా ఉందో నాకు చెప్పాలి.